మీరు అలాగే చైర్‌లో కూర్చొని ఇప్పుడు చైర్ సూర్య నమస్కారం ఎలా చేయాలో నేను ఒక 2 సార్లు చేసి చూపిస్తాను. మీరు అలాగే కూర్చొని చూడండి. తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? యూ జస్ట్ అబ్జర్వ్ మీ అండ్ ఎవరెవరికి వీలవుతుందో, ఎవరెవరికి వీలవ్వదు. అందరికీ వీలవ్వదు. కానీ కొన్ని మూవ్‌మెంట్స్ అయితే చేయవచ్చు ఎవరైనా సరే. సో, ఈ చైర్ సూర్య నమస్కార బెస్ట్ సూర్య నమస్కార ఫర్ ఎల్డర్స్ అండ్ ప్రౌఢులకి, ప్రౌఢ యోగ సాధకులకి ఇది ఒక మంచి మెథడ్ అన్నమాట సూర్య నమస్కార ప్రాక్టీస్. సో, చైర్ ఇలాగ వేసుకోవాలి. అయితే చైర్ ఖచ్చితంగా గోడకు వేసుకోవాలి. చాలా జాగ్రత్త. ఓకేనా మిత్రమా? మీరు చైర్ ఇలాగ గోడకు వేస్తే ఇంకా చైర్ స్కిట్ అవ్వదు. ఇలాగ గోడకేసుకొని చేస్తే చైర్‌కి వెనకాల కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా చైర్ మనం నెట్టినా కూడా సపోర్ట్ ఉంటుంది. ముందుకు నెట్టినా జారదు. ఓకేనా? ఇది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇలా చేయకుండా చేయొద్దు. గోడకేస్తే కదలదు ఇంకా చైర్. కదలకుండా స్థిరంగా ఉంటుంది కాబట్టి మనం కూడా బై మిస్టేక్‌లో పడిపోయే అవకాశం ఉండదు. కానీ నేను మాత్రం ఏం చేస్తున్నాను ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను యోగా మ్యాట్ మీద వేస్తున్నా. యోగా మ్యాట్ మీద వేసినా కూడా ఇలా లేస్తుంది. కానీ జరగదు చైర్. జారదు, జరగదు. ఓకేనా? ఇది లేవకుండా నేను జాగ్రత్త పడతాను. కానీ మీరు మాత్రం గోడకే చేయాలి. ఓకేనా మిత్రులారా? క్లియర్? యెస్. క్లియర్? రైట్. ఇప్పుడు చూడండి సూర్య నమస్కార స్టెప్స్. చైర్ దగ్గర ఇలా చైర్ ముందుకు నిల్చొని హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర చేసి సూర్య భగవానుడి ఆశీర్వాదం తీసుకోవాలి మనస్సులో. ఓం సూర్యాయ నమః. సమస్త జీవకోటికి శక్తిని, ప్రాణశక్తిని అందిస్తున్నటువంటి ప్రాణప్రదాతకు సూర్యనారాయణ ప్రభుకి నమస్కారం. అలాంటి ప్రాణశక్తి, అలాంటి జీవశక్తి మనలో కూడా పెంపొందించుకోవాలని ఆ సూర్యనారాయణ ప్రభు యొక్క ఆశీర్వాదం మనస్ఫూర్తిగా తీసుకొని మీరు చూడండి. మీరు చేయొద్దు. మీరు చూడండి. సో, ఫస్ట్ స్టెప్ ఇలాగా 1 సపోర్ట్ అండ్ బెండ్ బ్యాక్ మీకు వీలైనంతే. దెన్ 2 పాదహస్తాసన. మీకు నడుము నొప్పి లేకపోతే ఇలాగ ముందుకు వంగొచ్చు. ఒకవేళ నడుము నొప్పి ఉంటే ఇలాగ చైర్ హ్యాండిల్ పట్టుకొని బెండ్ అవ్వచ్చు. అంతే. 2. నెక్స్ట్ 3 రైట్ లెగ్ బ్యాక్. ఎస్, రైట్ లెగ్ బ్యాక్. ఇది కొంచెం నడుము డౌన్ చేస్తారా చెయ్యరా మీ ఇష్టం. ఇలా కొంచెం రైట్ లెగ్ బ్యాక్. 3. దెన్ 4 మౌంటైన్. ఇదిగో ఇప్పుడు చైర్ గోడకు లేకపోతే చైర్ ఇటా పడిపోతుంది. అందుకే చైర్ ఏముండాలి? గోడకు ఉండాలి. సో 4. ఓకే, మౌంటైన్. 5 ప్లాంక్. 6 మెల్లగా డౌన్ అష్టాంగ నమస్కార. ఇలాగా చైర్ మెల్లగా రావచ్చు. లేదు మీకు ఇబ్బంది ఉంటే ఇది కూడా వద్దు, ఇలాగా చేయండి అంతే. 6. 7 కొంచెం భుజంగాసన. 7 భుజంగాసన. ఇంతే, భుజంగాసన. 8 మౌంటైన్. మళ్ళీ మౌంటైన్. 9 రైట్ లెగ్ ఫార్వర్డ్. అశ్వ సంచాలన. రైట్ లెగ్ ఫార్వర్డ్. సో ఈ విధంగా రైట్ లెగ్ ఫార్వర్డ్. 10 మళ్ళీ పాదహస్తాసన. ఓకే ఫ్రెండ్స్. 11 సపోర్ట్ అండ్ బెండ్ బ్యాక్. 12 నమస్కార్. బాగుందా? ఎస్, వెరీ సింపుల్. మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, సో ఈ విధంగా హ్యాండ్స్ ఇన్ నమస్కార్ ముద్ర. 1 బ్యాక్ బెండింగ్. 2 ఫార్వర్డ్ బెండింగ్ లేదా చైర్ పట్టుకొని, ఇలా చైర్ పట్టుకొని. 3 ఇంతకు ముందు రైట్ లెగ్ తీసుకున్నాను కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తీసుకొని 3 బెండింగ్. లుక్ అప్, పైకి చూడాలి. సో 4 మౌంటైన్. 5 ప్లాంక్. ఇలా 6 అష్టాంగా. ఇలా. ఎస్. 7 భుజంగా. కాలు కొంచెం దగ్గర తెచ్చుకొని భుజంగాసనం. 8 మౌంటైన్. ఎస్.
9. ఇప్పుడు ఏ లెగ్ తీసుకోవాలి? లెఫ్ట్ లెగ్. ఏ లెగ్ అయితే మనం ముందుకు తీసుకున్నామో ఆ లెగ్ తీసుకొని అశ్వసంచాలన. ఎస్. లేదు ఇక్కడ పట్టుకున్నా ఓకే. మీకు ఎక్కడ పట్టుకొని కంఫర్ట్ ఉంటే అక్కడ చేసుకోవచ్చు. ఓకేనా? చైర్ హ్యాండిల్ పట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇక్కడ చైర్లో ఇక్కడ కూడా పట్టుకోవచ్చు. ఎస్. నా 10 పాదహస్తాసన. ఇలాగా చైరే పట్టుకున్నాను కానీ బాడీ బెండ్ చేశాను నేను. చూడండి. ఎస్. 11 సపోర్ట్ అండ్ బెండ్ బ్యాక్. ఓకేనా మిత్రమా? బాగుందా? చాలా సింపుల్. మీకు అష్టాంగ నమస్కారం చేయలేకపోతే అదొక్కటి వదిలేయండి. డైరెక్ట్గా పాదహస్తాసనంలోకి రావచ్చు. ఓకేనా? సో ఇక ప్రతిసారి మళ్ళీ 1 సూర్య నమస్కారం అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది సెకండ్ వేరియేషన్. 12th పోస్టర్ ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఎలాగా ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 డైరెక్ట్లీ 2. ఓకేనా మిత్రం? అర్థమైందా? డైరెక్ట్లీ 2 3 4 5 6 7 8 9 10 11 డైరెక్ట్లీ 2. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా చేయవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మీరు చేయండి, ట్రై చేయండి. ఇప్పుడు నేను చూస్తాను, నేను అబ్జర్వ్ చేస్తాను ప్రతి ఒక్కరిని. ఇప్పుడు మీరు చేయండి, నాతో పాటు చేయండి. ఒకవేళ ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నాతో పాటు చేయండి. ఒక 2 రౌండ్స్ 3 రౌండ్స్ నాతో పాటు చేయండి. రెడీ? హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. మనస్ఫూర్తిగా సూర్య భగవాను యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఓం సూర్యాయ నమః. సూర్యనారాయణ ప్రభు మాకు అనంతమైన జీవశక్తిని, ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నందుకు ధన్యవాదాలు. రైట్. 1 సపోర్ట్ అండ్ బెండ్ బ్యాక్. 2 ఎస్. 3 రైట్ లెగ్ బ్యాక్. వెరీ గుడ్. 4 మౌంటైన్. ఇలాగా. ఎస్. 5 ప్లాంక్. ఇంతే. 6 కొంచెం డౌన్. 7 భుజంగా, తలపైకి నడుము కిందికి. 8 మౌంటైన్. 9 రైట్ లెగ్ ఫార్వర్డ్. కొంచెం నడుము డౌన్ చేయాలి తలపైకి. 10 పాదహస్తాసన. ఎస్. 11 సపోర్ట్ అండ్ బెండ్ బ్యాక్. డైరెక్ట్లీ టు పాదహస్తాసన లేదా చైర్ సపోర్ట్ పాదహస్తాసన. Now 3 left leg back. 4 mountain. 5 plank. 6 ashtanga. 7 bhujanga. 8 mountain. 9 left leg forward. 10 padahastasana. 11 up. రిలాక్స్. ఇప్పుడు మనం ఓన్లీ 2 సూర్య నమస్కారాలు చేసాం. ఎస్. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉందా? ఎవరికైనా కష్టంగా ఉందా? ఎస్. ఒకవేళ ఎవరికైనా ఎక్కడైనా కష్టంగా అనిపిస్తే, ఏ మూమెంట్లో కష్టంగా అనిపిస్తే ఆ మూమెంట్ వదిలేయండి. ఓకేనా? 12 స్టెప్స్ ఉన్నాయి.